ఈరోజు పొట్టి కిచెన్లో స్పెషల్ రెసిపీ రెగ్యులర్గా చేసే దోశలు కాకుండా హెల్దీగా మనం అప్పుడప్పుడు వీక్లీ 1-2 డేస్ కనుక ఇలాంటి హెల్దీ దోశల్ని వేసుకున్నట్లయితే మనకి ఎలాంటి ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యంగా ఉంటాము. మన పిల్లల నుండి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. అప్పుడప్పుడు ఇలాంటి వెరైటీ దోశలు చేసి పెట్టండి, 1కి 4 తింటారు. అంత బాగుంటుంది రుచి అనేది. సో దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని నేనైతే ఇలా రేషన్ బియ్యాన్ని తీసుకుంటున్నాను. ఈ బియ్యాన్ని మీరు కావాలంటే ఈ బియ్యంలో ప్లేస్లో మనం రెగ్యులర్గా తినే బియ్యం యూస్ చేస్తే ఇంకా హెల్తీగా ఉంటారు. సో నేనైతే ఈ బియ్యాన్ని వాడుతున్నాను. 2 కప్ రైస్ని తీసుకుంటున్నాను. 2 కప్ రైస్కి 1 కప్ మినపప్పుని తీసుకోవాలి. అయితే పర్ఫెక్ట్ క్వాంటిటీ అనేది మనకి సరిపోతుంది. 1 కప్ మినపప్పుకి 3/4 కప్ చొప్పున దీంట్లో శనగపప్పుని యాడ్ చేస్తున్నాను. అన్నీ నేనైతే 3/4 కప్ చొప్పున వాడుతున్నానండి. మీరు కావాలంటే హాఫ్ కప్ కూడా వాడవచ్చు. సజ్జలని కూడా 3/4 కప్ వరకు తీసుకున్నాను. జొన్నలు సేమ్ క్వాంటిటీతో తీసుకుంటున్నాను. జొన్నలతో కూడా జొన్నలు తినడం వలన మన ఆరోగ్యం హెల్తీగా, షుగర్ ఉన్న వాళ్ళకి కూడా ప్లేస్మెంట్ చేసి హెల్తీగా ఉంటామండి. రాగులని కూడా నేనైతే రాగులైతే హాఫ్ కప్ వరకే వాడుతున్నాను. సో రాగులని కూడా యాడ్ చేసేసి దీంట్లో 1 స్పూన్ మెంతులని తీసుకుంటున్నాను. వీటన్నిటికీ కాంబినేషన్గా 1 టేబుల్ స్పూన్ మెంతులని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఈ మెంతులని కూడా యాడ్ చేసేసి దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసి అంతా ఒకసారి 2-3 టైమ్స్ ఫ్రెష్గా కడిగి తీసుకోవాలి. వీటిని మనం యాడ్ చేసిన పప్పులు అనేవి ఎంత ఫ్రెష్గా కడుక్కుంటే అంత బాగుంటుంది. సో నేనైతే 3-4 టైమ్స్ ఇలా ఫ్రెష్గా కడిగి తీసుకుంటున్నాను. ఇలా కంప్లీట్గా కడిగి తీసుకున్నాక దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఫ్రెష్గా కడిగి తీసుకున్నాక దీంట్లో కొన్ని వాటర్ని యాడ్ చేసేసి దీనికి ఒక మూత పెట్టి మనం 5 to 6 అవర్స్ పాటు కంపల్సరీ నానబెట్టి తీసుకోవాలి. మీరు నైట్ కనుక నానబెట్టుకున్నట్లయితే ఓవర్ నైట్ అంతా నానబెట్టి తీసుకోవచ్చండి. ఏం చక్కగా నానిపోతాయి పప్పులు అనేవి. సో నేనైతే 6 అవర్స్ పాటు నానబెట్టి తీసుకున్నాను. నాకైతే చాలా బాగా నానిపోయాయి పప్పులు అనేది. ఇలా నానిపోయిన పప్పులని తీసుకొని మనం ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. మీకు దగ్గర గ్రైండర్ అనేది అవైలబుల్లో ఉంటే గ్రైండర్లో కనుక గ్రైండ్ చేసుకున్నట్లయితే ఇంకా చాలా బాగా వస్తాయి దోశలు అనేవి. సో గ్రైండర్ అనేది అవైలబుల్లో లేని వాళ్ళు ఇలా మిక్సీలోనే గ్రైండ్ చేసుకోండి. ఇలా కూడా చాలా చక్కగా వస్తాయి. సో పిండి అనేది మనం రెగ్యులర్గా దోశ పిండిలా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన పిండిని ఒక బౌల్ తీసుకొని ఒక గిన్నె లాంటివి తీసుకొని యాడ్ చేసేసుకోవాలి. కంప్లీట్గా యాడ్ చేసేసుకొని సేమ్ ప్రాసెస్లో మిగతా పిండి అంతా సేమ్ ప్రాసెస్లో గ్రైండ్ చేసి తీసుకోవాలి. కంప్లీట్గా గ్రైండ్ చేసి తీసుకున్నాక ఒక బౌల్లో కంప్లీట్గా యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్నాక ఒక గంట తీసుకొని ఇలా పిండిని ఒకే రోజు కలుపుకుంటూ మొత్తం 2 మినిట్స్ పాటు పిండి అంతా కలిసేటట్టుగా పప్పులో పిండి పర్ఫెక్ట్గా కలిసేటట్టుగా కలుపుకుంటే మనకి పిండి అనేది చాలా చక్కగా పొంగుతూ వస్తుందండి. నేనైతే చూపిస్తాను. దీనికి మూత పెట్టి నేనైతే ఓవర్ నైట్ బయటే పెట్టాను. చాలా అంటే చాలా బాగా పొంగుతూ సగం గిన్నె నిండా ఇట్లా వచ్చేసింది. పిండి అనేది పొడి పొడిగా ఇట్లా వచ్చేస్తుంది. పూసలా వచ్చేస్తే మనకి దోశలు అనేవి చాలా బాగా వస్తాయి. ఇలా పూసలా వచ్చిన ఈ పిండిని ఒక పెద్ద గంటె తీసుకొని ఇలా ఒకే సైడ్కి తిప్పుతూ మనం పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఏం చక్కగా వస్తుంది పిండి అనేది. సో ఇలా కలుపుకొని మనం దీనిలో నుంచి మనకి కావాల్సిన పిండిని ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మనకి దోశ పిండి క్వాంటిటీ రావాలి అంటే దీంట్లో కొన్ని వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని కలుపుకున్నట్లయితే మనకి దోశ వేయడానికి పిండి క్వాంటిటీ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. సో మనం రెగ్యులర్గా దోశ పిండిని కలుపుకున్నట్లు ఈ క్వాంటిటీలో ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకొని తీసుకోండి. ఇలా కలుపుకొని తీసుకున్నాక స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ చేసుకొని దీని మీద కొంచెం వాటర్ని అప్లై చేసి ఒక టిష్యూ పేపర్తో ఇలా నీట్గా తుడుచుకొని తీసుకోవాలి. మనకి
ఆయిల్ ఫ్లేవర్ అనేది నచ్చకపోతే ఇలా టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసుకొని దోశలు వేసుకున్నట్లయితే మనకి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. సో దోశ అనేది కంప్లీట్గా ఇలా వేసుకొని మనం దీన్ని ఇటు అటు కాల్చుకొని తీసుకుంటే సరిపోతుంది. పర్ఫెక్ట్గా దోశలు అనేవి సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని దోశలు కావాలంటే అలా ట్రై చేసి చూడండి. చాలా చాలా సింపుల్గా వేయొచ్చు. సేమ్ ప్రాసెస్లో నెక్స్ట్ దోశని కూడా ఇలా కొన్ని వాటర్ని అప్లై చేసుకొని టిష్యూతో క్లీన్ చేసేసి వేసుకున్నట్లయితే సేమ్ ప్రాసెస్లో మనకి ఎన్ని కావాలంటే అన్ని మన దోశ వేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా వేసుకోగలగారండి. హెల్తీగా ఆయిల్ లేకుండా దోశల్ని ఒకసారి ఈ టిప్స్తో ట్రై చేయండి ఇంట్లో ఎవరైనా సరే. ఎందుకంటే ఆయిల్ ఫుడ్ తినడం అంత మంచిది కాదు కదా అందరికీ. సో అందుకోసం అనేసి నేనైతే ఆయిల్ అనేది ఎక్కువ యూస్ చేయను. సో దోశని ఇటు అటు కాల్చుకొని సేమ్ ప్రాసెస్లో తీసి ఒక ప్లేట్లోకి సర్వ్ అవుట్ చేసుకోవాలి. ఇలా సర్వ్ అవుట్ చేసుకొని మనకు నచ్చిన చట్నీతో సర్వ్ అవుట్ చేసుకొని తిన్నట్లయితే 1కి 4 తినేస్తారండి. అంత టేస్టీగా అంత రుచికరంగా ఉంటాయి. మనకి ఎంతో రుచికరమైన దోశల రెసిపీని ట్రై చేసాం కదా. సో హెల్దీకరమైన రెసిపీని సింపుల్గా ట్రై చేసేసాం. సో ఈ రెసిపీని చూసి మీరు డెఫినెట్గా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేసి షేర్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.